ఇవాళ బ్రహ్మాండంగా ఉంటాడు, రేపొద్దున ఉద్యోగం పోతుంది. ఎలా ఆలోచించాలి? హరిశ్చంద్రుడు ఆలోచించినట్టే. ఆయన కొరివి పట్టుకున్నాడు, అది ఎర్రగా మండుతోంది కాగడాలాగా. ఒకప్పుడు నా వైభవం ఎలా ఉండేది, అప్పుడు నేను సింహాసనం మీద కూర్చుంటే మాణిక్యాలు పొదిగినటువంటి రత్నాలు పొదిగినటువంటి దీపాలు నా పక్కన పట్టుకుని ఉండేవారు. ఇప్పుడు ఈ కొరివి ఉంది, ఏదైనా మంటే కదా అన్నాడు ఆయన. ఏదైనా వెలుగే కదా. రత్నాలు మాణిక్యాలు పొదిగినటువంటి దీపాలు అవి వెలుగే ఇచ్చాయి, ఈ కొరివి కూడా వెలుగే ఇస్తోంది కదా. నాకేమి లోపం వచ్చింది? ఇదిగో భస్మ సింహాసనంబు బూడిద పేరుకున్న ఈ దిబ్బ మీద నేను కూర్చున్నానే, ఇప్పుడు కూడా నేను హరిశ్చంద్ర చక్రవర్తినే. జీవితం తల్లకిందులైతే హరిశ్చంద్ర బతికిస్తుందమ్మా, హరిశ్చంద్ర బతికిస్తుంది, బలిజేపల్లి బతికిస్తాడు. ఆయన చనిపోవచ్చు, హరిశ్చంద్ర పాత్రధారులందరూ చనిపోవచ్చు, ఈ పద్యాలు చనిపోవండి, ఈ పద్యాలు చనిపోవండి. ఇవాళ యువతరానికి ఇవి తెలియవు, ఎందుకంటే వాళ్ళు నాటకాలు చూడరు, వేసేవాళ్లే లేరు, వేస్తే చూసేవాళ్ళు లేరు. ఇవి నేర్పాలి మనమే పట్టుకెళ్ళి. ఇవాళ బ్రహ్మాండంగా ఉంటాడు, రేపొద్దున ఉద్యోగం పోతుంది. ఎలా ఆలోచించాలి? హరిశ్చంద్రుడు ఆలోచించినట్టే. ఆయన కొరివి పట్టుకున్నాడు, అది ఎర్రగా మండుతోంది కాగడాలాగా. ఒకప్పుడు నా వైభవం ఎలా ఉండేది, అప్పుడు నేను సింహాసనం మీద కూర్చుంటే మాణిక్యాలు పొదిగినటువంటి రత్నాలు పొదిగినటువంటి దీపాలు నా పక్కన పట్టుకుని ఉండేవారు. ఇప్పుడు ఈ కొరివి ఉంది, ఏదైనా మంటే కదా అన్నాడు ఆయన. ఏదైనా వెలుగే కదా. రత్నాలు మాణిక్యాలు పొదిగినటువంటి దీపాలు అవి వెలుగే ఇచ్చాయి, ఈ కొరివి కూడా వెలుగే ఇస్తోంది కదా. నాకేమి లోపం వచ్చింది? ఇదిగో భస్మ సింహాసనంబు బూడిద పేరుకున్న ఈ దిబ్బ మీద నేను కూర్చున్నానే, ఇప్పుడు కూడా నేను హరిశ్చంద్ర చక్రవర్తినే. జీవితం తల్లకిందులైతే హరిశ్చంద్ర బతికిస్తుందమ్మా, హరిశ్చంద్ర బతికిస్తుంది, బలిజేపల్లి బతికిస్తాడు. ఆయన చనిపోవచ్చు, హరిశ్చంద్ర పాత్రధారులందరూ చనిపోవచ్చు, ఈ పద్యాలు చనిపోవండి, ఈ పద్యాలు చనిపోవండి. ఇవాళ యువతరానికి ఇవి తెలియవు, ఎందుకంటే వాళ్ళు నాటకాలు చూడరు, వేసేవాళ్లే లేరు, వేస్తే చూసేవాళ్ళు లేరు. ఇవి నేర్పాలి మనమే పట్టుకెళ్ళి.